దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. ఈ అధ్యాయంలో విశ్వాసమును బట్టి మనకంటే ముందున్న వారు పొందుకున్న ఆశీర్వాదములను, మేలును గురించి వివరిస్తూ, అయినను మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండు నిమిత్తము వారికి వాగ్దాన ఫలము అనుభవింపలేదు అంటున్నాడు పౌలు. మనందరి కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరిచారంట తండ్రి. వారికి లేనిది మనకి ఉన్న ఆ శ్రేష్టమైనది ఏంటంటే ప్రభువు మనకిచ్చిన రక్షణే. మనకంటే ముందున్న వారు మనకి విశ్వాసం ఎంత గొప్ప కార్యములు చేయగలదో వాళ్ళ జీవితాల ద్వారా మనకి తెలియజేశారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడనైన యేసుక్రీస్తు వారి వైపు చూచుచు మన ముందరున్న ఎడుకోగోడలంత ఎత్తైన సవాళ్లను, ఎర్ర సముద్రమంత లోతైన కష్టాలను జయిద్దాం. ఎందుకంటే మన ముందర ఉన్న వారి కంటే మరీ శ్రేష్టమైన రక్షణను మనం పొందుకున్నాం కాబట్టి, మన విశ్వాసమును కొనసాగించే యేసుక్రీస్తు వారు మనకున్నారు కాబట్టి, మరీ ఎక్కువ విశ్వాసముతో ఈ లోకపరమైన శోధనలను జయించుదాం. ఆమేన్.